డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్, ఒక పర్సన్ మీ మీద అదే పనిగా రీడింగ్స్ తీసుకుంటున్నారంట. మీ గురించి ఏమవుద్దని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ అడుగుతున్నారంట. అండ్ రీడింగ్స్ తీసుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు అనేది వీడియో ద్వారా చూద్దామండి, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఎవరు ఆ పర్సన్, ఎందుకు తీసుకుంటున్నారు? ఓకే, మీ లైఫ్లో వాళ్ళు ఎంత క్రియేట్ చేద్దాం అనుకున్నా ఏ విధంగా కూడా మిమ్మల్ని ఆపలేకపోతున్నామే, మీరు చేస్తున్న పనిని ఆపలేకపోతున్నామే. అసలు ఏం జరుగుతుంది అని తెలియక, అర్థం కాక వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అసలు మీ లైఫ్లో ఏమేమి వస్తున్నాయి, ఫ్యూచర్లో ఏమేమి అవకాశాలు వస్తున్నాయి, ఫ్యూచర్లో పార్ట్నర్స్ ఎలా ఉంటారు, అండ్ మ్యారేజ్ అయితే వాళ్ళని ఎన్ని సంవత్సరాల వరకు కలిసి ఉంటారు, ఫ్యూచర్లో అసలు ఏమవుతుంది, మేము ఎందుకు వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్పి, డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు రీడింగ్స్ తీసుకుంటున్నారంటండి. ఏదైనా బ్లేమ్ చేయడానికి అవకాశం ఉందా, మీరు చేయలేనిది చేశారు అని చెప్పడానికి ఎక్కడైనా అవకాశం ఉందా అని చెప్పి రీడింగ్స్ తీసుకుంటున్నారంట. ఎవరతను బాధ పెట్టాలని చూస్తున్నారంటండి, మిమ్మల్ని బాధ పెట్టాలని చూసేవాళ్ళు, మిమ్మల్ని ఏడ్పించాలని చూస్తున్న వాళ్ళు. ఎస్, అసలు ఎదురు చూడక్కర్లేదండి, మీరు సెలబ్రేషన్, వావ్, మీరు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు, అదే మూడ్లో కంటిన్యూ అయిపోతుంది, ఓకేనా? అండ్ మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారంట. బట్ వాళ్ళకి న్యూ బిగినింగే లేదండి, అండ్ అనుకుంది కూడా అవ్వదు అని చెప్పి క్లియర్గా ఏంజిల్స్ చెప్పేశారు. ఎవరో పర్సన్ ఏంజిల్ అవకాశంగా తీసుకోవడం చూస్తున్నారంట. మీ సెలబ్రేషన్ అంటే మీకు మీ అవసరాన్ని అవకాశంగా తీసుకోవడం చూస్తున్నారంట. చీటర్స్ అండి, 420 పక్క 420 మీ ఇంటి పక్కన వాళ్ళే. మీకు వస్తున్న అన్నిటినీ కూడా ఎలాగైనా ఆపాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. ఎలా క్రియేట్ చేయాలో తెలియక వాళ్ళతో వీళ్ళతో అందరితో చేతులు కలిపి మూకుమ్మడిగా ఉండి వీళ్ళని ఇబ్బంది పెట్టేద్దామో అని అనుకుంటున్నారంట. డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే వీళ్ళకి, మీ రిలేటివ్స్ ఎవరైతే మీరంటే ఎవరైతే పడదో, ఎవరైతే మీ ఎదుగుదలని కోరుకోవట్లేదో వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. అండ్ వీళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తున్నారంట. ఈ విధంగా మనీ అనేది ఒకరి దగ్గర నుంచి ఒకరికి చేతులు మార్చి మిమ్మల్ని ఎలాగన్నా బాధ పెట్టాలని చెప్పి అనుకుంటున్నారంటండి. బట్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ మిమ్మల్ని మాత్రం వెనక్కి తిరిగి చూసేలా చేయలేకపోతున్నారు, ఏ రకంగా కూడా చేయలేకపోతున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, ఎవరితో ఓల్డ్ పర్సన్ ఉన్నారో తను డబ్బులు కోల్పోయారు. 222 మీరేమో లైఫ్లోని ఎమోషనల్గాను స్ట్రాంగ్ అవుతున్నారు డే బై డే, అండ్ డే బై డే ఎకనామికల్గా స్టేబుల్ అవ్వడానికి మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సో అది విని వాళ్ళు ఆలోచనలను తట్టుకోలేక మీ గురించి రీడింగ్స్ తీస్తే మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మూడీగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అన్నీ అందులో చూడొచ్చండి. సో అందుకని చెప్పి రెగ్యులర్గా ఒక ఓల్డ్ పర్సన్ మీ మీద రీడింగ్స్ తీసుకుంటున్నారంట వేరే వాళ్ళ దగ్గర. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది, జాబ్లో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ వాళ్ళు ఏదైనా జాబ్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్లో మీరు ఒప్పుకునే అవకాశం ఉందా, అంటే ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని అవకాశం ఉందా, అండ్ మీ లైఫ్లో మ్యారేజ్ కాని వాళ్ళకి పార్ట్నర్ ఎప్పుడు వస్తారు, మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ అయిన మీ పార్ట్నర్ మీ మధ్య ఎవరినైనా థర్డ్ పార్టీని తేయడానికి అవకాశం ఉందా అని చెప్పి అనుకుంటున్నారంట. మీరు లైఫ్లో నిలబడుతున్నారని చెప్పి వాళ్ళు అవకాశంగా తీసుకోవడానికి, మీరు నిలబడకుండా చేయడానికి, ఓకే, ఒక పర్సన్ మీ లైఫ్లోకి కొత్త సపోర్ట్ లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారంట. బట్ ఒకటి కూడా వర్కౌట్ అవ్వట్లేదండి. బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్, పక్కాగా మీరు చేస్తున్న పనిలో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్, అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఈ విషయంలో మూన్ గాడ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారని చూద్దాం. మూన్ గాడ్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ మీద ఒక పర్సన్ రెగ్యులర్గా రీడింగ్స్ తీసుకుంటున్నారండి. ఈ పర్సన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లైమాక్స్కి వచ్చేసిందండి వాళ్ళ లైఫ్. ఇదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా చెప్పలేము. వాళ్ళైతే డివైన్ గైడెన్స్లో వెళ్ళట్లేదు, డివైన్కి ఆపోజిషన్లో వెళ్తున్నారు. సో ఎలాగైనా మిమ్మల్ని ఇబ్బంది పెడదాం, మిమ్మల్ని ఆపుదామనడానికి మీ తలరాత ఆల్రెడీ డివైన్ రాసేశారు. అండ్ అయితే గీతే మీరు మీ తలరాతను మార్చుకోగలరు, కానీ 0404 స్టెబిలిటీ అనేది పక్కా అండి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో సెటిల్ అవ్వడానికి ఖచ్చితంగా అవుతారని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ ఓకేనా, సో వాళ్ళు అది చూసి అండ్ ఫ్యూచర్ చూసి అది జరగకూడదు అనుకోవడానికి, అది దేవుడు కూడా ఒకటే అనుకుంటారండి, తాను రాసిన తలరాతని తాను కూడా మార్చలేడు అని చెప్పి బ్రహ్మదేవుడు అంటారు కదా. సో ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చారు తెలుసా, మన తలరాతని మనమే రాసుకోవచ్చు కూడా. మనకి బోల్డ్ అనే లైఫ్ పాత్స్ ఉంటాయి ఒక లైఫ్లో. జాబ్ చేస్తే ఒక పాత్, బిజినెస్ చేస్తే ఒక పాత్, ఇలా ఒక్కొక్క పాత్ ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ చేస్తే ఒక పాత్. మనం ఏ పాత్లో వెళ్తున్నాము, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము అన్న దాన్ని బట్టి అది గుడ్ కర్మనా, బ్యాడ్ కర్మనా, కరెక్ట్ చాయిసా, రాంగ్ చాయిస్ అన్న దాని మీద మన కర్మలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో మనం ఏ చాయిస్ చేయాలి, మనం ఏం చేయాలి అనేది మన ఇష్టం.
ఈ లైఫ్ మన ఇష్టం. డివైన్ అయితే తలరాత రాసేశారు, బట్ మనకు తలరాతలో మనకి ఇబ్బంది కలిగే ఏది ఉన్నా సరే దాన్ని మనం ఈజీగా మార్చుకోగలుగుతాం. అది కూడా పాజిటివ్గానేనండి. ఓకేనా? మనం దానికి పరిహారాలు కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈజీగా మన చేతుల్లోనే ఉంటాయి. మీ చేతులతో మీరు మాత్రమే మార్చుకోగలరని చాలా వాటిల్లో రాసిందండి. అలాగా రాసి ఉండడమే కాదు, అది నిజం కూడా. ఇప్పుడు మీరు బాధపడాలి అనుకుంటేనే బాధపడతారు. బాధపడడం పక్కన పెట్టేసి మీకు ఇష్టమైన ఒక స్ట్రాంగ్గా ఒక టీ పెట్టుకోవడమో, లేదా ఒక మంచి దేవుడి పాట వినడమో ఏదో ఒకటి చేశారనుకో, అప్పుడు మీ లైఫ్ని మీకు నచ్చినట్టుగా మీరు బతుకుతున్నట్టే కదా. సో వీళ్ళు ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఛాన్స్ లేదు. డివైన్ ఒకటే చెప్తారు, మీ జీవితాన్ని మీరు హ్యాపీగా ఉండండి. మీ ఫ్యామిలీ మీ ఒకటే మనిషి జన్మగా ఎత్తినందుకు మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి చూసుకోవాలి. మనకంటూ ఉన్న బాధ్యతలని, మన కుటుంబ బాధ్యతలని మనం నెరవేర్చాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, వారికి ఉండే బాధ్యతలు వారికి ఉంటాయి, వీరికి ఉండే బాధ్యతలు వీరికి ఉంటాయి. కాబట్టి అమ్మ నాన్న ఇద్దరు సమానమే. కాబట్టి వారికి ఉండే బాధ్యతలు వారు చేస్తున్నప్పుడు పిల్లలుగా మనం చేయాల్సిన బాధ్యత కూడా మనం చేయాలి కదా. సో ఇక్కడ ఎవరు బాధ్యతలను వాళ్ళు నెరవేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా అంతే. ఓకేనా? సో వాళ్ళ బతుకడం మానేసి మీ తలరాతను మార్చేద్దామంటే దేవుడు దానికి ఒప్పుకోరు ఏ రకంగా కూడా. కంక్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. ఇదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పని ఇంకా అయిపోయినట్టే. ఇంకా ఎండింగ్ వచ్చేసిందంటే ఆల్రెడీ క్లైమాక్స్లో ఉన్నారు. ఇంకా 2-3 తప్పులు చేస్తే వాళ్ళ పాపాలు కౌంటింగ్ చేసేస్తారు దేవుడు. వాట్ డూ యూ రిలీజ్? మీకు ఏది అవసరం ఏది కాదు, దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోండి. ఒక డే ఫుల్లో మీరు ఏ సిచ్యువేషన్స్ని ఎదురవుతున్నారు, మీతో ఎవరెవరు మాట్లాడుతున్నారు, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఈ విధంగా మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక 10 minutes. ఓకేనా? సో బట్ చాలా చాలా పవర్ఫుల్ అండి. లిస్ట్ అవుట్ చేసుకొని అందులో మీకు ఏది అవసరం ఏది కాదు, అండ్ అవసరమైంది ముఖ్యంగా ఏది అవసరమో అది ఆ పని ముందు కంప్లీట్ చేసేసుకోండి. దానివల్ల స్ట్రెస్ ఉండదు. ముఖ్యమైన పని అనేది తొందరగా అయిపోతుంది. మన పని ఫుల్గా చేసేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రిలాక్స్గా కూడా ఉండొచ్చు డే మొత్తం. ఓకేనా? సో ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏదైనా సరే అది స్ట్రైక్అవుట్ చేసేయండి, కొట్టిపాడేయండి. అండ్ మీకు ఏదైతే మంచిదో దాన్ని హోల్డ్ చేయండి. మీరు చేయాలనుకునే పని, మీరు నేర్చుకోవాలనుకుంటుంది, యూట్యూబ్ చేస్తుంటే వీడియోస్ చేయడం, ఈ విధంగా మీకు ఏదైతే ముఖ్యమో అది చేయండి, స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఓకేనా? వీడియోని సైన్గా తీసుకోండి. ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. చేసే వేలో ఖచ్చితంగా చేయండి. ఓకేనా? అండ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే యూట్యూబ్కి రిలేటెడ్ ఎలా చేయాలి ఏంటి అనేది కామెంట్ చేయండి, నేను రిప్లై పెడతాను. అండ్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఖచ్చితంగా ఇంకొకరి వీడియోస్ అయితే అప్లోడ్ చేయకూడదండి. దానివల్ల మీరు ఎంత శ్రమ పెట్టినా, ఎంత టైం పెట్టినా అదంతా వేస్ట్. ఓకేనా? సో ఇంకొకరి వీడియోస్ జోలికి వెళ్ళకూడదు. మనమే చేయాలి. ఏం చేసినా ఓన్గా మనం ఓన్లీ చేయాలి. ఓకేనా? హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీరు ఏదైతే డ్రీమ్స్ అనుకుంటున్నారో దాని మీద నమ్మకం ఉంచండి, ఖచ్చితంగా సాధించి తీరుతారని ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.